హాయ్ హలో నమస్తే. ఆగస్టు 15 అంటే అందరూ స్వాతంత్ర దినోత్సవం కోసం ఎదురు చూస్తారు. కానీ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సాహో కోసం కళ్ళు కాయలు కచ్చేలా వెయిటింగ్ చేస్తున్నారు. డేట్ అయితే మాత్రం ప్రకటించారు, కానీ మళ్ళీ ఎక్కడ వాయిదా వేస్తారో అన్న అనుమానం మనసులో లేకపోలేదు. షూటింగ్ మాత్రం రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది. ఇటీవలే కొంత బ్రేక్ ఇచ్చి రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీని కొంత భాగం కానిచ్చేశారు. సాహోలో ఎంతటి యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయో తాజాగా విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో వీడియో రూపంలో ఒక శాంపిల్ ని చూపించిన టీం అసలు అందులో ఏముంది అన్నది చూపించలేదు. అయితే అసలు సినిమాలో మైండ్ బ్లోయింగ్ ఎపిసోడ్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ మూవీస్ లో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఒక బెంచ్ మార్క్ గా నిలిచిన హాలీవుడ్ మూవీని స్ఫూర్తిగా తీసుకున్నారని తెలుస్తుంది. అదేనండి ఆర్నాల్డ్ నటించిన టెర్మినేటర్. దానితో పాటు సీక్వెల్ గా వచ్చిన జడ్జిమెంట్ డే కూడా ప్రామాణికంగా తీసుకున్నారట. ఎన్నో ఏళ్ల క్రితం వచ్చిన టెర్మినేటర్ లోని గ్రాఫిక్స్ ఇప్పటి నవతరం దర్శకులకు కూడా ఓ పాఠంగా నిలుస్తాయి. వాటిని తలదన్నే స్థాయిలో తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు తీస్తారా అని ఆశ్చర్యపోయే స్థాయిలో సాహో ఉంటుందట. ఇది విన్నాక అభిమానులకే కాదు సినిమా లవర్స్ కూడా గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. ట్రైలర్ వచ్చాక ఇది ఏ రేంజ్ లో ఉండబోతుందనే ఐడియా వస్తుంది, కానీ దానికి ఇంకా చాలా టైం ఉంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సాహో ద్వారా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. సో ఇదండి ఇప్పటివరకు సాహో మూవీ అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మళ్ళీ ముందుకు వస్తాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Subscribe to. please do subscribe. People do come and subscribe. Please do subscribe. please subscribe. Please subscribe.